హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మ్యాంగో చట్నీ పెడుతున్నాము. మ్యాంగో చట్నీకి మేము మా చెల్లె వాళ్ళ ఊర్లోకి వెళ్ళి కొన్ని కాయలు తెప్పించిన. చూడండి ఫ్రెండ్స్, ఇవి చిన్న రసాలు అంటారు, చిన్న సైజు ఉంటాయి. ఎంతో బాగుంటుంది చట్నీకి. ఇవి చూడు, కట్ చేస్తున్నాము. ఇవి కటింగ్ అంతా అయిపోయాక మీకు ఎలా కలపాలో చూపిస్తాము. ఈ మ్యాంగోలు తెచ్చుకొని ఒక 2 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్లో వేయడం వలన కాయ కలుపు వస్తుంది. వేసి మంచిగా తుడిచి ఒక 1/2 అవర్ మళ్ళీ గాలికి ఆరబెట్టి కట్ చేసుకుంటున్నాము. ఈ కటింగ్ అంతా అయిపోయాక ముక్కలు ఎంత అయితే చూసుకొని చట్నీ కలుపుకుందాం. చట్నీ ఎలా కలపాలో చూపిస్తాను. పోపుకు ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో పల్లి నూనె 1.5 కేజీ పోసుకున్నా. అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి కొంచెం గోరెచ్చగా అయినాక 1/2 కేజీ అల్లం ఓన్లీ ఎల్లిగడ్డ వేస్తున్నా. ముందు వేస్తే మాడిపోతుందని ఇప్పుడు కొంచెం గోరెచ్చగా అయినాక ఎల్లిగడ్డ వేసుకోవాలి. నేను చేసినట్టు మీరు పొరపాటు చేయకండి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి పోపుకు. నేను ఇంత గిన్నె పెడితేనే మొత్తం ఆయిల్ అంతా పొంగింది. కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకొని 2 కేజీ గిన్నె పెట్టుకోండి. 1.5 కేజీ ఆయిల్కి అయినా కానీ. మాదే ఆయిల్ కొంచెం పొంగిపోయింది. ముక్కలు కొట్టడం అయిపోయింది. ఇవి మంచిగా నీట్గా తుడుచుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకున్నాము. ఇప్పుడు ఎన్ని బౌళ్ళు అవుతాయో కొలుసుకుందాం ముక్కలు. దాన్ని బట్టి ఉప్పు కారం ఎంత వేయాలో చెప్తుంది. మూడు ఇగో నాకు 4 గిన్నెలు వచ్చినాయి ముక్కలు. కొంచెం పచ్చిది ఆయిల్, పసుపు వేసి ముక్కలకు కొద్దిసేపు పట్టిద్దాం. పసుపు కొంచెం ఆయిల్ పోసుకొని ముక్కలకు కొద్దిసేపు పట్టియాలి. బాగా కలుపుకోవాలి. ముక్క మంచి కరుపు మీద ఉంటుంది. కొంచెం పసుపు ఆయిల్ వేసి కొద్దిసేపు పెడదాం. కొంచెమేనాక చాలు. ఇది మ్యాంగో కారం 1/2 కేజీ ప్యాకెట్ అయితే 4 ఇవి గిన్నెతోటి 4 గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి కొంచెం కారం తక్కువ అయింది. అందుకే నేను ఇది పట్టించిన కారము దీంట్లోనే పోసి దీని నిండా కారం పోస్తున్నా. 4 గిన్నెలకు 1 గిన్నె పోస్తున్నా. కొంచెం తక్కువ పోస్తున్నా. కొంచెం కారం తక్కువ, ఉప్పు తక్కువ వేసుకోవాలి. తర్వాత లాస్ట్ చూసి వేసుకుందాము. నేను సగానికి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం. ఆవపిండి సగానికి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఇది కూడా మెంతిపిండి ఇస్తుందేనా బాగా పెట్టుకుని. ఇగో మెంతిపిండి ఒక గుప్పెడంత వేస్తున్నా. ఇంకా కొంచెం వేస్తాను. ఇది జీరా పౌడర్, ఇది 2 గుప్పెడంత వేస్తున్నా. మెంతిపిండి తక్కువ వేసుకోవాలి, షేర్ ఉంటుంది. కొంచెం జీరా పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. అన్నీ వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పటిలోపు ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసినాక కొంచెము కలుపు అవుతుంది. కొంచెం పసుపు నూనె వేసినాం. ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇవి బాగా చల్లారిపోవాలి. మొత్తం చల్లగా అయినాకనే కలుపుకోవాలి. ఒక గుప్పెడన్ను పచ్చి ఎల్లిపాయలే పోస్తున్నా. ఇందులో ఆయిల్లో మాత్రం 1/2 కేజీ ఎల్లిగడ్డ వేసిన.
ఇప్పుడు నూనె మొత్తం చల్లగా అయింది. ఈ కారంలో కలిపి ఇది మొత్తం కలిపినాక ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవపిండి అన్నీ వేసి కలిపినాం కదా, ఇప్పుడు అందులోకి ముక్కలు వేసి కలుపుకుందాం. ఇట్లా ముక్కలు వేసి మంచిగా అంతా కలుస్తట్టు చేతితోటి కలుపుకోవాలి బాగా. మామిడికాయ చట్నీ రెడీ అయ్యింది. ఇది రాతండి గిన్నె కాబట్టి ఇందులో ఖరాబ్ అవుతుందని ఈ బౌల్లోకి ఎత్తి ఒక 3 రోజుల తర్వాత కలుపుతాము. అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాం. మాకు మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఉప్పు గిన్నె ఏమైనా తక్కువ అనిపిస్తే 3 days నాడు కలిపి అప్పుడు చూసుకొని వేసుకుందాం కొంచెం. మామిడికాయ చట్నీ అంతా వేరే బౌల్లో పెట్టినాము. లాస్ట్కు చట్నీ కలిపిన దాంట్లో రైస్ వేసి కలిపి టేస్ట్ చూద్దాం. వాసన అదిరిపోయింది.